హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు నేరుగా లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు 20 విడతలు విడుదల కాగా తాజాగా 21 విడత నిధులు రాబోతున్నాయి. ఇప్పుడు ఈ నిధులు ఎప్పుడు వస్తాయి, ఎంత మొత్తంలో వస్తాయి, అలాగే ఈ 3 పనులు చేసిన వారికే ఈ డబ్బులైతే రావడం జరుగుతుంది. ఆ 3 పనులు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆగస్టు 2న 20 విడత కింద నిధులను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నుండి జూలై మధ్యలోనే ఈ డబ్బులు రావాలి, కానీ కొంత ఆలస్యమైంది. ఇక 21 విడత నిధులు మాత్రం అక్టోబర్ 10వ తేదీ వచ్చేలోపు ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేయొచ్చు. ఈసారి రైతులందరికీ సమయానికి డబ్బు చేరేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. మరి ఈ పీఎం కిసాన్ పథకం గురించి కాస్త డీటెయిల్గా చూసుకుంటే ఇది 2019లో ప్రారంభమైంది. ప్రతి అర్హులైన రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తారు. వీటిని 3 విడతలుగా అంటే ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్ నెలల్లో ఒక్కొక్కసారి 2,000 రూపాయల చొప్పున ఇస్తారు. ఇప్పటి వరకు 20 విడతల కింద లక్షలాది మంది రైతులు ఈ సహాయం పొందారు. సో ఇప్పుడు ఈ 21 విడత డబ్బులు ఖాతాల్లో పడాలంటే రైతులు ఈ 3 పనులు చేయాలి. అందులో మొదటి పని ఈకేవీసీ చేసుకోవాలి. ఈకేవీసీ అంటే మీ వేలిముద్ర వెయ్యాలి. ఇది రైతు సేవా కేంద్రాల్లో అయినా మీ సేవా సెంటర్లో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక రెండో పని ఎన్పిసిఏ లింక్ చేసుకోవాలి. అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి. ఇక మూడో పని ఫార్మర్ ఐడి కార్డు ఉండాలి, అంటే రైతు సేవ కార్డు. ఈ కార్డు లేకపోతే రైతు సేవ లేదా మీ సేవా సెంటర్లలో అప్లై చేసుకోవాలి. అందుకే రైతు బంధువులారా, మీ గ్రామ వార్డు సచివాలయంలో లేదా ఆన్లైన్ పోర్టల్లో మీ వివరాలు ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మరి మొత్తానికి చెప్పుకోవాలంటే పీఎం కిసాన్ 21 విడత నిధులు అక్టోబర్ 10వ తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లో పడతాయి. ఒక్కో రైతు కుటుంబానికి 2,000 రూపాయలు వస్తాయి. దీపావళి పండుగకు ముందే ఈ సాయం రైతులకు అందుబాటులోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. కాబట్టి రైతు బంధువులారా, మీ అర్హతలు సరి చూసుకొని ఈ పథకం కింద మీ ఖాతాల్లో డబ్బులు సకాలంలో జమ అయ్యేలా చూసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.